హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఫ్లిప్కార్ట్ నుంచి అయితే కనుక ఈరోజు నేను షేర్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఈ బ్యాగ్స్ కలెక్షన్స్ కావచ్చు, అలాగే ఫ్లాస్క్ కలెక్షన్ కావచ్చు, రెగ్యులర్గా మనకి చాలా యూజ్ అయ్యేటటువంటివండి. రెగ్యులర్గా ఎందుకు అంటున్నానంటే బ్యాగ్స్ అయితే కనుక నిజంగా డైలీలో మనకి చాలా హెల్ప్ఫుల్ అండ్ మెయిన్గా అయితే కనుక ఈ ఫ్లాస్క్ ఈ వింటర్ సీజన్కి అయితే కనుక చాలా హెల్ప్ చేస్తాయి. సో ఈరోజు ఇంతకుముందు నేను మీకు ఫ్లాస్క్ల సెక్షన్లో అయితే కనుక 1 లీటర్ 2 లీటర్ హాట్ అండ్ కోల్డ్ మీకైతే కనుక చాలా లాంగ్ టైం వచ్చేవి బ్రాండెడ్ లైక్ మిల్టన్ అట్లా వీటిలో అయితే కనుక షేర్ చేశానండి. సో ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే కనుక చాలా బుజ్జి ఫ్లాస్క్లు లైక్ 1 గ్లాస్ క్వాంటిటీ 1.5 2 గ్లాసెస్ క్వాంటిటీలో అయితే కనుక అలాగే గిఫ్టింగ్ రిలేటెడ్లో ఉండేటటువంటివి కూడా షేర్ చేయడానికి అయితే కనుక తీసుకొచ్చాను. జనరల్గా ఇంత స్మాల్ సైజ్ అనేది మనకి అసలు బయట మార్కెట్లో దొరకవండి, కానీ ప్రజెంట్ అయితే కనుక మనకి ఫ్లిప్కార్ట్లో ఇంత మంచి బుజ్జి ఫ్లాస్క్లు అయితే కనుక అవైలబుల్గా ఉన్నాయి అండ్ క్వాలిటీ పరంగా కూడా ఇవి చాలా బాగున్నాయి. ఇంకా మెల్టన్ అంటే చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా క్వాలిటీ గురించి నేను ఇంకెక్కువ. సో ఇంకా మీకు నచ్చింది స్మాల్ సైజ్ కోసం చూస్తుంటేనా అలాగా తప్పకుండా ట్రై చేయండి. జనరల్గా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నా ఫ్రెండ్స్ హౌసెస్లో తప్ప నాకు అంత తొందరగా టీ ఎక్కడ నచ్చదు. ఈవినింగ్ తాగకపోతే నాకు హెడేక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏదైనా షాపింగ్ రిలేటెడ్ అట్లా బయటకు వెళ్ళినా కానీ పర్టికులర్ ఏరియాకి అయితే వెళ్ళి తాగలేం కదా, స్పెషల్ ఛాయ్ అని తాగలేము. సో బయట అలా రోడ్ అంతా కూడా అంత తొందరగా తాగలేము అండ్ లేడీస్ కూడా తాగడం తక్కువే. అఫ్కోర్స్ తాగుతారు కాదనను, అవసరాన్ని బట్టి ఇప్పుడు తాగుతున్నారు కూడా, బట్ నేను అలా తాగలేను. అలాంటప్పుడు ఏంటంటే షాపింగ్స్ మెయిన్గా వెళ్తున్నప్పుడు ఇట్లాంటి ఒకవేళ మీరు నాలాగా మీ చేతి టైప్ ఆఫ్ ఛాయ్ని లైక్ అల్లం ఛాయ్ మసాలా ఛాయ్ తీసుకుని వెళ్ళాలనుకుంటే కనుక బెస్ట్ అండి. 2 గ్లాసెస్ అయితే కనుక ఈజీగా వచ్చేస్తుంది మీకు. 160 ml 140 ml లైక్ ఆ ప్రకారంగా కూడా మీరు క్వాంటిటీ అనేది డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ సైజ్ అనమాట. సో ఇది ఇక్కడ ఇంకా ఇంతకన్నా మనకి చిన్నదైతే దొరకదండి. సో చూసుకోండి క్వాంటిటీ కూడా ఒకసారి మీకు ఎంతవరకు అయితే వెళ్తుందని. అంటే మేము బాగా పెద్ద సైజెస్ ఏం తాగము. సో స్మాల్ రెగ్యులర్గా ఉండేటటువంటి టీ గ్లాసెస్ ఉంటాయి కదా అండి, గిద్ద అని చెప్తారు కదా. సో దాంతో మేము మామూలుగా విలేజెస్లో ఎలా చెప్తామంటే 2 గిద్దలు కలిపితే ఒక పావు అని చెప్పి. నాన్నగారికి వ్యవసాయం అప్పుడు మాకు గేదెలు ఉండేవి. అప్పుడు పోసేటప్పుడు ఏంటంటే మా అమ్మ ఎవరైనా వచ్చినప్పుడు గిద్ద పావు అర లీటరు ఇట్లా కొలతలు ఉంటాయి కదా. నాకు ఆ భాష వస్తుంది ఎందుకంటే నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి. సో జనరల్గా మా టీ గ్లాస్ వచ్చేసి ఒక గిద్ద అని చెప్తాం, లైక్ మా ఆంధ్ర సైడ్ వచ్చేసి. ఇక్కడ ఎలా అంటారని నాకు తెలియదు, కానీ ఇంకా టీ గ్లాస్ అంటే నాకు వినడం తెలుసు. సో అట్లాంటివి అంత క్వాంటిటీ తాగుతాం. ఇప్పుడు పెద్ద పెద్ద కప్స్ మగ్స్ అంత క్వాంటిటీ అస్సలు తీసుకోమండి. సో అలాంటిదైతే మాకు రోజు మొత్తం మీద ఒక 4 సార్లు వచ్చేస్తుందేమో, బట్ మేము అన్ని సార్లు కూడా తాగం, పొద్దున సాయంత్రమే. సో 2 గ్లాసెస్ క్వాంటిటీకి ఆ గిద్ద గ్లాస్తో ఈజీగా మీరైతే కనుక ఇంకా కొంచెం చిన్నదైనా పర్వాలేదు అనుకుంటే కనుక ఈజీగా 3 కప్పుల వరకు మీరు దీనిలో చక్కగా పెట్టుకోగలుగుతారు. హాట్ అండ్ కోల్డ్ వాటర్ అయినా తీసుకోండి, మిల్క్ అయినా తీసుకోండి, కాఫీ టీ ఏదైనా కానీ చక్కగా మీరైతే కనుక హాట్ పరంగా కూల్ పరంగా అనుకుంటే కనుక ఏదైనా మీరు కూల్గా వాటర్ కావచ్చు సమ్మర్లో పర్టికులర్గా మీ వరకే తాగాలంటే ఏదైనా ఇక్కడిక్కడికి అనుకుంటే కనుక క్యారీ చేయొచ్చు. సో అలా తీసుకున్నాను అనమాట. ఇది ఒక మిల్టన్ రిలేటెడ్ ఫ్లాస్క్. సో ఈ 2 కూడా నేను తీసుకున్నానండి. ఓకే, మూత పర్ఫెక్ట్గా పట్టేసింది. ఇప్పుడు చూడండి, దీంట్లోనే ఇది వేరే బ్రాండ్ వాళ్ళది, ఇదేమో చిన్నగా ఇలా వచ్చింది. దీన్ని ఇంకోటి కూడా చెప్తానండి, పిల్లలు ఏమైనా అప్పుడే ఎల్కేజీ పిల్లలు ఇంకా బిఫోర్ నర్సరీ అట్లా వేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి వాటర్ మస్తు ఎక్కువైపోతాయి. అలాంటప్పుడు ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే గోరువెచ్చని నీళ్ళు కానీ అలా ఆ సమ్మర్ వస్తున్నప్పుడు కొంచెం లైట్ చల్లదనం నీళ్ళు కానీ అలా ఇవ్వాలనుకుంటే కూడా వాళ్ళకి భలే క్యూట్గా ఉంటుందండి. చాలా ముద్దుగా అనిపించాయి నాకైతే కనుక చూడంగానే. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటాయి అనిపించింది అనమాట. వాళ్ళకి అంతంత అవసరం లేదు కదా, సో ప్లాస్టిక్ వద్దు అనుకునే వాళ్ళకి కూడా ఇవి చాలా బాగా కనెక్ట్ అవుతాయి. జనరల్గా మేము వాడే వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఇవే ఉంటాయండి. బయటికి తీసుకెళ్ళినా కానీ మేము ఇలాంటివి ఇవి తీసుకుని వెళ్ళిపోతాం, నార్మల్ వాటర్ తీసుకుని వెళ్ళిపోతామండి. సో ఏంటంటే ప్లాస్టిక్ వద్దు అనుకున్నప్పుడు ఆ ప్లాస్టిక్ కోసం వదిలేయాలనుకున్నప్పుడు ఇవి బెస్ట్. ఎందుకంటే గ్లాస్ మెయింటైన్ చేయలేము. అప్పుడప్పుడు చూసే ఉంటారు నా ఫొటోస్లో, నా డైనింగ్ టేబుల్ మీద రెగ్యులర్ యూజ్ అంటే గ్లాస్వే కనపడుతూ ఉంటాయి మీకు తాగడానికి బాటిల్స్ అవన్నీ. అవి ఇంట్లో అంటే ఓకే కానీ బయటికి తీసుకెళ్ళాం కదా. సో ఇవి స్ట్రాంగ్ సాలిడ్, వీటిలో కూడా డిఫరెంట్ క్వాంటిటీ వైజ్గా ఉన్నాయి. ఆల్రెడీ పెద్ద షేర్ చేశాను కాబట్టి చిన్నది మాత్రం నేను మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చెప్పాలనుకుంటే ఇంకా ఎక్కువ డీటెయిలింగ్ ఇవ్వచ్చు, బట్ స్వీట్ అండ్ షార్ట్గానే ఇద్దాము. గిఫ్టింగ్ రిలేటెడ్గా అండి ఇది. ఇట్లా ఏంటంటే
మెయిన్గా మీకోసం తీసుకోవాలనుకున్నా, ఏదైనా ఆఫీస్ రిలేటెడ్ మీకున్ని స్టాఫ్కి ఇవ్వాలనుకున్నా అలా కూడా మీకైతే కనుక ఇది ఒక మంచి ఐడియా అనమాట. దీనికి మ్యాచింగ్గా సో ఇవి కాలుకోకుండా మంచి గ్రిప్ వైజ్గా వచ్చినటువంటి 2 కప్స్, దాంతోపాటే మనకైతే కనుక ఇట్లాగా హాట్ అండ్ కోల్డ్ ఇక్కడ రాసింది చూడండి క్లియర్గా. హాట్ అండ్ కోల్డ్ రిలేటెడ్గా మీరు ఏదైనా కస్టమైజ్డ్ లాగా పే చేయించుకోవాలనుకున్నా కానీ చేంజ్ చేసేసుకోవచ్చు. ఇది కూడా బాగుందండి. ఇది కూడా ఒక కప్పు, బెస్ట్ 3 కప్పులు వచ్చేసాయి. సో అంత క్వాంటిటీ ఆఫ్ దీంట్లో అయితే కనుక మనకి ఇది లిక్విడ్ ఐటమ్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఉంటుంది. ఇది 500 ml అండి, ఇక్కడ రాసారు క్లియర్గా. సో ఇది ఓవరాల్గా అయితే కనుక దీని లుక్ అనమాట. ఒకవేళ మీరు గిఫ్టింగ్ రిలేటెడ్గా ఇవ్వాలనుకున్నా కానీ వెరీ బెస్ట్ అండ్ గుడ్ ఐడియా, అందరికీ ఎప్పటికీ కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది ఒకటి చిన్న క్వాంటిటీ, ఓన్లీ అది మన పర్సనల్ యూస్కే అవుతుంది, గిఫ్టింగ్కి ఇంతే. ఈ రెండిట్లో ఒకటి మీరు చూసుకోండి. ఇందులో మీకు ఏదైనా కనెక్ట్ అవుతుంది అనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టా. నెక్స్ట్ అయితే కనుక కొన్ని బ్యాగ్స్ కలెక్షన్ చూపెడతానండి. ఆల్రెడీ రీసెంట్గానే మనం మన ఛానల్లో ఒక వీడియో అయితే కనుక బ్యాగ్స్ కలెక్షన్ పైననే ఇచ్చాము. సో మీరు చూసే ఉంటారు, రీసెంట్ వీడియోలోనే అప్లోడ్ అయింది. అవి కొంచెం పెద్ద సైజు బ్యాగ్స్, రెగ్యులర్ యూజ్ అనమాట. ఇంకొంచెం స్లింగ్ బ్యాగ్ ప్యాటర్న్స్, సింపుల్ యూజ్, కాలేజ్ యూజ్ కోసం అయితే కనుక నేను ఆర్డర్ చేసి పెట్టినటువంటి కలెక్షన్స్ కొన్నిటిని అయితే కనుక షేర్ చేస్తున్నాను. మీకు ఇట్లా 3 పార్టియేషన్స్ అయితే వచ్చేసాయి. అండ్ సైడ్లో కూడా మనకైతే కనుక ఒక జిప్ పార్ట్ వచ్చేసింది. అండ్ గోల్డ్ కలర్ అయితే కనుక మనకి జిప్స్ అనేది వచ్చినాయి అనమాట. ఇలా ఓకే, లెదర్ ఫ్రేమ్తో అయితే కనుక ఇది వచ్చేసి మంచి స్లింగ్ బ్యాగ్ ప్యాటర్న్ అయితే కనుక దీనికి వచ్చింది. అండ్ అడ్జస్ట్ చేసేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది క్వాలిటీ అండి. కొంచెం క్లోజప్ లుక్లో కూడా నేను మీకు ఎగ్జాక్ట్గా ఎట్లా వచ్చిందని కూడా షేర్ చేస్తున్నా. లింక్స్ అన్ని కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కావాలంటే కూడా మీరు అడ్జస్ట్ చేయొచ్చు ఈ బెల్ట్స్ దగ్గర. ఓకే, సో సింపుల్గా కూడా చక్కగా అయితే కనుక వేసుకుని వెళ్ళొచ్చు. మీరు వెళ్ళే ప్లేస్ అండ్ కన్వీనియంట్ని బట్టి అయితే కనుక ఇవాళ నేను చూపించే వాటిలో స్మాల్ ఉంది, మీడియం ఉంది, బిగ్ సైజ్గా కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా అంతే అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ సైడ్లో ఇలా సింపుల్గా వేసుకోవడానికి హ్యాండీగా ఉంది. కలర్ కూడా బాగుంది. బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి అన్నీ కూడా. మీరు రేట్లు చూస్తే కనుక హ్యాపీ అయిపోతారు. కనుక మనకి సైడ్లో వచ్చినటువంటి జిప్ పార్ట్ అనమాట. ఇది కూడా బాగుంది, బాగా కనపడుతుంది. అండ్ లోపల కూడా పార్టియేషన్స్ వచ్చేసి మెయిన్ పార్టియేషన్ ఒకటి వచ్చేసి సైడ్లో అయితే కనుక ఇలాగ మనకి ఒకటి వచ్చిందండి. సింపుల్గా వెళ్తున్నప్పుడు ఒక ఫోన్, చిన్న టైప్ ఆఫ్ పర్స్ లేకపోతే మెనీ ఉన్నా కానీ సైడ్లో పెట్టేసుకోవచ్చు. సింపుల్ చేంజ్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈజీగా అయితే కనుక క్యారీ చేసి లైక్ సింపుల్ షాపింగ్స్కి అట్లా వెళ్తున్నప్పుడు బాగుంటుంది. ఓకే, అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకా ఉంది కాబట్టి ఒకవేళ మీరు బండి మీద డ్రైవ్కి అలా వెళ్తుంటే కొంచెం లాంగ్ పెట్టేసేసుకుని సైడ్లో కూడా మీరు అయితే కనుక చక్కగా వేసేసుకోవచ్చు అనమాట. సో మీ ముందు కొంచెం ఇది కన్వీనియంట్గా ఉంటుంది. లైట్ వెయిట్ అండ్ మంచి క్వాలిటీ లెదర్ బ్యాగ్ లాగా అయితే కనుక ఉందన్నమాట. సో ఇవాళ నేను చూపించే అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేటటువంటి బ్యాగ్స్ అండి ఖచ్చితంగా. సో మీరు యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి అయితే కనుక హ్యాపీగా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా అంతేనండి, మీరు స్లింగ్ బ్యాగ్ లాగా వాడేసుకోవచ్చు. పర్స్ లైక్ ఆ టైప్ ఆఫ్ పర్స్ అనమాట. ఇది కూడా ఇలా కూడా మీకు అయితే కనుక సైడ్లో వచ్చింది. చెప్పాలంటే ఓన్లీ ఒక సింపుల్ వాటర్ బాటిల్ టైప్ ఇట్లాంటి చిన్న బాక్స్ లాంటివి అట్లాంటివి కూడా మీరు సింపుల్గా కూడా క్యారీ చేసుకోవచ్చు. లైక్ మీరు యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి మాత్రమే. సో ఇది వేరేగా కూడా వాడచ్చు అని చెప్తున్నాను. ఒక ఫోను సింపుల్గా అయితే కనుక ఏమైనా మెయిన్ పెట్టేసుకుని ఇలాంటివి కూడా ఎక్కడికైనా చిన్న సందర్భానికి వెళ్తుంటే కనుక ఇట్స్ ఓకే, ఇలాంటివి కూడా సరిపోతాయి మనకి. ఓకే, ఇది ఒక స్లింగ్ బ్యాగ్ టైప్ అండి. ఇది కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు. ట్రావెల్లో మెయిన్గా ఏదైనా మన దగ్గరే పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా ఇది బాగానే ఉంటుంది. అట్లా కూడా యూజ్ వస్తుంది అనమాట, లైక్ ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తున్నప్పుడు కూడా. నెక్స్ట్ అయితే కనుక ఇది ఒక బ్యాగ్ అండి. మేము కాలేజ్ యూజ్ అలా కూడా బాగానే ఉంటుంది. ఇది కూడా మంచి లాంగ్ వచ్చింది అనమాట. సో కొంచెం క్వాంటిటీ కూడా బాగానే వచ్చేస్తుంది మనకి దీంట్లో. అండ్ వాషబుల్ అండ్ క్లాత్ మెటీరియల్ అండి. ఇది కూడా అంతే. సో కాలేజ్ యూజ్ పరంగా బుక్స్, ట్యాబ్ ఉంటుంది కదా మనకి, అలాంటివి అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో సింపుల్ ఒక లంచ్ బాక్స్, వాటర్ బాటిల్తో మనం అయితే కనుక దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ పార్ట్లో అయితే కనుక ఒక జిప్ వచ్చింది. సైడ్లో కూడా మనకైతే కనుక ఇక్కడ ఒక జిప్తో ఈ బ్యాగ్ వస్తుందండి. క్లాత్ కాబట్టి వాషబుల్. ఓకే, అట్లాంటి దానికి రిలేటెడ్ అయ్యేలాగానే మరొక బ్యాగ్ కూడా తీసుకొస్తున్నాను. సో ఇది కూడా ఒక బ్యాగ్. ఒకవేళ ఇలా నచ్చింది అనుకుంటే కనుక మీరు దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా బాగుంది, బడ్జెట్ రేంజ్లోనే. అన్ని బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి. చాలా జాగ్రత్తగా చూసే పెట్టాను. అన్నిటికీ యూజ్ అవ్వాలి, మంచి క్వాలిటీ ఉండాలి, డిస్కౌంట్స్లో ఏదైనా బెస్ట్ ఉంటే కనుక తీసుకోవాలనే తీసుకొచ్చాను అనమాట. సైడ్లో కూడా ఒక జిప్పర్ పార్ట్ వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ. సో బాగుంది, వాషబుల్. ఓకే, ఒకవేళ మీ చాయిస్ పరంగా ఇలా నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా తీసేసుకోండి. లేదు అనుకుంటే కనుక మీరు చక్కగా ఇలా కూడా తీసుకోవచ్చు. మీ చాయిస్తో ఇన్ని రకాల డిఫరెంట్ బ్యాగ్స్ తీసుకొచ్చానండి. లైక్ 2, ఇది ఒక బ్యాగ్,
సేమ్ ఇప్పుడు నేను చూపించాను కదా, దీనికి రిలేట్ అయ్యేలాగానే ఉంటుంది ఇది కూడా సేమ్ అలాంటి టైప్ ఆఫ్ బ్యాగ్. దీనికి ఇంకా పార్టియేషన్స్ అనేది ఎక్కువ వచ్చేసాయి సైడ్లో. సో క్వాంటిటీస్ ఇంకా ఎక్కువ దీనిలో అయితే కనుక వస్తుంది మనకి ఇలాగా. ఇది కూడా అంతే, కాలేజ్కి సింపుల్గా వేసుకెళ్ళాలనుకున్నప్పుడు చక్కగా పనికొస్తుందండి. ఇలా సింపుల్ బ్యాగ్ అనమాట. ట్రావెల్కి అలాంటి వాటికి కూడా పార్టియేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇది ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనం వాడే విధానాన్ని బట్టండి, ఇది కూడా స్లింగ్ బ్యాగ్ లాగా కూడా చక్కగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్న టైప్ ఆఫ్ బాటిల్ కూడా ఇందులో మనకు వచ్చేస్తుంది. సో ఇన్ని రకాల డిఫరెంట్ బ్యాగ్స్ అండ్ ఫ్లాస్క్ రిలేటెడ్ అయితే కనుక ఈ వీడియో నేను మీకు షేర్ చేశాను. అండ్ ఈరోజు నేను వేసుకున్నటువంటి ఈ కాటన్ మెటీరియల్ 3-piece సెట్ ఆల్రెడీ మార్నింగే మన ఛానల్లో కూడా అప్లోడ్ అయింది. అండ్ మన రెగ్యులర్ వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అయితే కనుక ఖచ్చితంగా చూసే ఉంటుంటారు. అయినా కానీ నేను కామెంట్ బాక్స్లో కూడా మై డ్రెస్ లింక్ అని అయితే కనుక పెట్టేస్తాను. ఒకవేళ నచ్చిందనుకుంటే హ్యాపీగా తీసేసుకోవచ్చు. 2 సైడ్ కూడా పాకెట్స్ వచ్చాయి, బాగుంది. అండ్ ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. అన్ని లింక్స్ క్లియర్గా నేను మీకు డిస్క్రిప్షన్లో అయితే కనుక పెట్టున్నాను, చెక్అవుట్ చేయండి. అండ్ ఏది కావాలో మీరు హ్యాపీగా అయితే కనుక తీసుకోండి. ప్రజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్ నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇంకెందుకు లేటు, టకటక ఆర్డర్స్ చేసుకోండి. ఈ రోజు దాటిందంటే మనకి ఆఫర్స్ మళ్ళీ ఎండ్ అయిపోతాయి. బై బాయ్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్. తప్పకుండా పేజ్కి ఫాలో అయిపోండి. మంచి మంచి కలెక్షన్స్ అనేది మన పేజ్లో ముందు రాబోతున్నాయి కాబట్టి మీ ఆన్లైన్ షాపింగ్కి ఇంకా కూడా మన వీడియోస్ అనేది ఎంతగానో హెల్ప్ అవుతాయి. టేక్ కేర్.